ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ నియోజకవర్గంలో ఒక మంత్రి ఉన్న ఒక మహిళగా ముందుకు వస్తూ వ్యాపార రంగంలో దిగ్గజంగా ఉంటూ ఎన్ఆర్ఐగా పేరు తెచ్చుకున్నారు. అక్కడ నుంచి ఇక్కడ ఎంతో మందికి సేవలు అందించారు. సేవలు చేస్తూ అనిత్యం కూడా ప్రజలతో కాంటాక్ట్లోనే ఉంటూ ఉన్నారు. బట్ ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలి, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలి అన్నటువంటి ఆలోచనతో హనుమన్ల ఝాన్సీ రెడ్డి గారు ఈసారి పోటీ చేయబోతా ఉన్నారు. ఝాన్సీ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సో ఎందుకు ఒక వ్యాపారంలో మీరు చాలా ఆల్మోస్ట్ సక్సెస్ అయినటువంటి వ్యక్తులు, సో వ్యాపార రంగంలో ఉన్నటువంటి మీరు ఆల్ ఆఫ్ ద సడన్ రాజకీయాలకు రావాలనుకుంటున్నారు, ఎందుకోసం? అంటే ఇప్పుడు మేము గత 40 years నుంచి అమెరికాలో ఉన్నాము, 30 years నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాము, అట్లానే మన మెడికల్ క్లినిక్ ఆఫీసెస్లో కూడా. వ్యాపారం నుంచి ఇక్కడ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అయ్యుండి ఇక్కడికి మన రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందనంటే ఆ యొక్క కొన్ని కారణాలు ఉన్నాయి. ఎస్పెషలీ మేము ఈ 30 years నుంచి ఇక్కడ సర్వీసెస్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మన పాలకుర్తి కాన్స్టిట్యున్సీనే కాకుండా ఖమ్మం, మదర్ అని మా పేరెంట్స్ వాళ్ళ ఊరు, అక్కడ కూడా చేస్తున్నాము. మళ్ళీ నల్లగొండ, సోలిపేటలో కూడా చేశాము. సో ఎక్కడ మాకు ఇంత హడల్స్ అని అనిపించలేదు. గత 5 years నుంచి కూడా, అంతకుముందు 25 years చేసింది ఒక ఎత్తు అయితే గత 5 years నుంచి చేసింది ఇంకొక ఎత్తుగా మారింది. సో దానివల్ల కొన్ని డిసిషన్స్ అంటే ఆ ఇబ్బందుల వల్ల ఈరోజు రాజకీయాల్లోకి రావటం జరుగుతుంది. చాలా మంది రాజకీయాల్లోకి వాళ్ళ వ్యాపారాలను పెంచుకోవడం కోసం వస్తారు. బట్ మీరు వ్యాపార రంగంలో ఆల్మోస్ట్ సక్సెస్లో ఉన్న మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం, సో ఇక్కడ ప్రజలు ఆహ్వానిస్తారు అంటే ఇప్పుడు ప్రజల ప్రేమనే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. ఎందుకంటే మాకు చాలా వ్యాపారాలు అంటే బిజినెసెస్ ఉన్నాయి అమెరికాలో. మాకు ఇండియాలో ఏ బిజినెస్ లేదు. మేము ఏ బిజినెస్ని ప్రొటెక్ట్ చేయడానికి రావట్లేదు, లేకపోతే రాజకీయాల్లో ఉండి ఇక్కడ సంపాదించుకోవాలని రావట్లేదు. అది రాజకీయాల్లో వచ్చినా రాకపోయినా మేము సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్మే. సో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అది అనేది ఇక్కడ మాకు ఒక ఉండే ఇల్లు, ఇక్కడ అనాథాశ్రానికి డొనేట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మేము పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి తప్పితే దానికి మాకు సెంటు భూమి లేదు, దాని 6-3 తప్పితే. సో అదైనా కానీ సో ఇప్పుడు రాజకీయాల్లో వచ్చి కూడా నేను ప్రొటెక్ట్ చేసుకునేది ఏమీ లేదు, నేను సంపాదించుకునేది ఏమి లేదు. ఎందుకంటే మేము గత 30 years నుంచి మేము అక్కడ సంపాదించుకునేదే ఇక్కడ సేవల కార్యక్రమాలకి ఖర్చు పెడుతున్నామే తప్పితే ఇంకా ఇక్కడ నుంచి మేము ఏమీ తీసుకెళ్ళింది లేదు. మేము ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవాలని అయితే రాజకీయాల్లోకి రావట్లేదు. మెయిన్ గోల్ ఏంటంటే మనకి రాజకీయాల్లోకి రాకుండా ఉంటే మేము సేవా కార్యక్రమాలుగా ఉండిపోతే మనకు ఒక తోరూరు మండలము, అంటే మాది చల్లపాలెం, మేము ఇక్కడ చల్లపాలెం అన్నప్పుడు మాకు తోరూరు మండలం కనెక్ట్ ఉంటుంది. తోరూరు మండలంలోనే చేసాం మేము సేవా కార్యక్రమం మన కాన్స్టిట్యున్సీలో కంపేర్ చేస్తే. అదే మేము రాజకీయాల్లోకి వచ్చాం అనుకోండి, మన కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా మనం అభివృద్ధి చేసుకోవచ్చు, మన ప్రజలకి మన అండదండలుగా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ లోకల్లో రాజకీయాలు ఎట్లా అయిపోయినాయి అంటే గత 15 ఏళ్ల నుంచి కూడా అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి, లేకపోతే వాళ్ళను ఫోర్స్ఫుల్గా మీరు ఈ పార్టీకే, వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా ఈ పార్టీకే మీరు సపోర్ట్ చేయాలి, మీరు వేరే పార్టీలో ఉంటే మీకు ఈ పథకాలు చెందవు అనే బెదిరించే రాజకీయం అనేది ఒకటి ఉన్నది. సో ఆ ఎదిరించే రాజకీయంలో నుంచి మా ప్రజలు, పాలకుర్తి ప్రజలు కూడా విముక్తి కావాలనుకుంటున్నారు. అందుకోసమే ఎంత స్పందన అంటే మేము ఊహించుకోలేనంత స్పందన వచ్చింది. సో దానివల్ల ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలు కూడా ఎట్లా అయిపోయారంటే వాళ్ళు కూడా చితికిపోయారు ఇలాంటి రాజకీయాల్లోంచి. పాలకుర్తి నియోజకవర్గం అనేది చాలా క్రియాశీలకంగా ఉండేటువంటి నియోజకవర్గం. సో దీంట్లో డిఫరెంట్ క్యాస్ట్ పీపుల్ కూడా ఎక్కువ శాతం ఉంటారు. ఇక్కడ ఎస్టీ ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, రెడ్డి ఉన్నారు. సో ఆల్మోస్ట్ అన్ని వేరియేషన్స్ ఆఫ్ క్యాస్ట్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ఎర్రబెల్లి దయాకర్ ఒక మంత్రి అందరినీ కూడా క్యాచప్ చేసుకున్నారు. బట్ ఒక మహిళగా ఉన్న మీరు వీళ్ళందరినీ క్యాచప్ చేయగలుగుతారు? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు రాజకీయాలు అనేది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ప్రేమతోటి గెలవాలి, ఒకటి మనకి కనెక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ నడిచే బాటలో మనం నడిచేవాటి, లేదా గోండాగిరి రాజకీయాలు. సో నేను ఎప్పుడు మాకు గత 30 years నుంచి ఆ కనెక్షన్ అనేది ప్రజల్లో ఉంది. సో ఆ ప్రేమ, ఆప్యాయత అనేది ప్రజలకి మాకు బంధుత్వం ఉంది. సో దానివల్ల తప్పకుండా నేను చేయగలుగుతాను.
సో అదేమీ కష్టం కాదు, ఎందుకంటే ప్రజలనే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యారు. సో వాళ్ళు అనేది ఏమి వాళ్ళకి నష్టం పోతున్నారో కూడా తెలుసు. సో చాలా మంది వ్యాపారవేత్తలు ఎన్ఆర్ఐస్ ఈ మధ్య కాలంలో పార్టీస్కి రావడం, రాజకీయాల్లోకి రావడం, ప్రజలకు సేవ చేయడం, ఇది చాలా వరకు ఆల్మోస్ట్ తెలంగాణలో చాలా వరకు జరుగుతాం. బట్ వచ్చేటువంటి వాళ్ళందరూ లైక్ మీరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎందుకు చూజ్ చేసుకున్నారు? కాంగ్రెస్ పార్టీని చూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఇతర పార్టీస్ కూడా ఉన్నాయి. బట్ కాంగ్రెస్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు? అంటే అది మల్టిపుల్ రీజన్స్ అండి. ఒకటేమో మా మా ఫాదర్ అంతా కూడా కాంగ్రెస్ సంబంధించిన ఫ్యామిలీ మాది. చిన్నప్పుడు ఎప్పుడు కూడా మా ఊళ్ళల్లో ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఇందిరాగాంధీ గారి ఫోటో ఉండేది. సో మా ఫాదర్ కానీ మా ఫాదర్ కానీ పొలిటికల్లోనే ఉన్నారు చిన్నప్పటి నుంచి. సో దాంతో ఏంటంటే ఆ ఇందిరాగాంధీ గారి బొమ్మ చూసి మేమంతా పెరిగాం. సో యూజువలీగా అంటే ఎప్పుడు మనం అనుకుంటాం అంటే ఉమెన్ లీడర్ అనగానే నాకు ఇందిరాగాంధీ గారు గుర్తొస్తారు. ఆమె ఐరన్ లేడీ అని కూడా పిలిచేవాళ్ళం. సో ఆమె రోల్ మోడల్ నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద పార్టీ, నేషనల్ పార్టీ. అందుట్లో ఏ ఉమెన్కైనా కానీ ఇప్పుడు ఏ ఉమెన్కైనా మనకు స్వతంత్రము స్వేచ్ఛ ఇచ్చింది అని అంటే ఇప్పుడు వరకు ఇన్ని నేషనల్ పార్టీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. సో దానికనేది ఇప్పుడు ఉమెన్కి అనేది ఎంత వాల్యూ ఉంది ఆ ఉమెన్కి అనేది కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ గతంలో మనకి హిస్టరీలో చెప్తున్నది, ఇప్పుడు చెప్పబోతుంది. సో అదనేది ఇప్పుడు అన్ని అంటే ఇప్పుడు అన్ని పార్టీల్లో లాగా ఇద్దరు ఫ్యామిలీ రాజకీయం కాదు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది. ఇంకోటి ఏంటంటే ఏ కులాల్లోళ్ళైనా ఏ మతాల్లోళ్ళైనా మన ఈక్వాలిటీ ఉంది ఈ పార్టీలో. సో అదనేది ఆ స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ఇప్పుడు మేము అమెరికాలో చిన్నప్పుడే పోయి అక్కడ పెరిగాము. మేము ఎప్పుడు కూడా అలాంటి రాజకీయాలనే, స్వేచ్ఛ రాజకీయాలనే మా నచ్చుతుంది. సో దానివల్ల ఏంటంటే 2 రీజన్ వల్ల మా కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఇప్పుడు మాకెప్పుడు మా పేరెంట్స్ సైడ్ అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలో లేవు. సో అలాంటప్పుడు మొదటి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ. సో మరో ఇందిరాగాంధీ కావాలి ఝాన్సీ రెడ్డి అనుకుంటున్నారా పాలకుర్తి ప్రజల కోసం? పాలకుర్తి ప్రజలు అవకాశం వస్తే తప్పకుండా నేను ఇంకొక ఇందిరాగాంధీ గారిని అయ్యి వాళ్ళ తోడుండి వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొంటాను. సో పాలకుర్తి నియోజకవర్గంలో ఒక రకంగా చెప్పాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో అధిష్టాన పెద్దగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్ కావచ్చు, లేదా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ను ఓడించాలంటే చాలా శక్తి కావాలి అనేది బయట టాక్. సో వాస్తవానికి చాలా కమ్యూనిటీ ఓట్స్ని కావచ్చు, లేదా పీపుల్ని కావచ్చు, స్టూడెంట్స్ని కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇంక్లూడింగ్ ద మీడియాను కూడా వాడుకొని ఓట్లను వేయించుకునేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకులు. అట్లాంటి ఎర్రబెల్లి దయాకర్ రావును ఝాన్సీ రెడ్డి ఢీకొట్టగలుగుతా? తప్పకుండా. దానికి ఆన్సర్ మాత్రం తప్పకుండా. దానికి వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. మా పాలకుర్తి ప్రజలకు మార్పు కావాలి, ప్లస్ ఇలాంటి గోండా రాజకీయాల నుంచి వాళ్ళకి చేంజ్ కావాలి, వాళ్ళకి స్వేచ్ఛతనం కావాలి. వాళ్ళకి ఎట్లయిపోయిందంటే గత 15 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు స్వేచ్ఛగా ఏ పార్టీని వెన్నుకోలేరు. స్వేచ్ఛగా దేని గురించి అన్న మాట్లాడితే కేసులు, స్వేచ్ఛగా ఎదురు మాట్లాడితే వాళ్ళకి ఏదో ఒకటి గుంజుకుంటారు. వాళ్ళు ఇచ్చినయే పథకాలే గుంజుకుంటున్నారు. పథకాలనే మీరు క్వాలిఫై అవ్వరు, మీరు ఇట్లా చేస్తే మీకు ఈ పథకం ఇస్తాము, అట్లా చేస్తే ఆ పథకం ఇస్తాము అను, లేదా నువ్వు గులాబ్ జెండా కప్పుకో అనే రాజకీయాల్లో ఉన్నప్పుడు జనాలు ఒక 5 ఏళ్ళంటే చూస్తారు, 10 ఏళ్ళంటే చూస్తారు, 15 ఏళ్ళు చూస్తారు. ఇంకా అన్నిటికంటే కూడా మా పాలకుర్తి ప్రజలకి చాలా ఓర్పు, చాలా పేషెన్స్ ఉన్నది కాబట్టే ఇలాంటి రాజకీయాల్లో కూడా ఈ 3 టర్మ్స్ వాళ్ళు చూశారు. సో అదే మీరు ఎక్కడైనా మీరు వెళ్ళండి, మా పాలకుర్తి ప్రజల్లో ఉన్నంత ఓర్పుతనము ఏ కాన్స్టిట్యున్సీలో లేదు. ఎందుకంటే ఇలాంటి రాజకీయాల్లో నాకే సర్ప్రైజ్ అనిపిస్తుంది. ఇలాంటి రాజకీయాలు చేసేటప్పుడు 3 సార్లు వెన్నుకోగలిగారు అని అంటే మీరు ఆలోచించవచ్చు ఎంత అంటే దయాగుణం ఎక్కువ మా పాలకుర్తి కాన్స్టిట్యున్సీ ప్రజలకి. ఆ దయాగుణంతో ఈ దయలేని దయాకర్ రావుని ఎన్నుకున్నారు. సో దయలేని దయాకర్ రావుని ఎన్నుకున్నారు. ఈ ప్రజలు 15 సంవత్సరాల నుంచి వెళ్తా ఉన్నాను. బట్
అదే దయాకర్ రావు గ్రామాలను అభివృద్ధి చేశాను కనుక గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి పదవి నాకు వచ్చింది అని చెప్తా ఉన్నాను. అంటే గ్రామాల అభివృద్ధి డెఫినిషన్ అంటే ఏంటి? దానికి డెఫినిషన్ అంటే వాళ్ళ దృష్టిలో వేరు, మా ప్రజల దృష్టిలో వేరు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే రోడ్లు వేసినయే వేస్తారు, సీసీ రోడ్లు తీసినయే తీస్తారు. ఎందుకు? ఆ కాంట్రాక్టర్లకి వీళ్ళకి అండర్స్టాండింగ్ అనమాట. నేను రోడ్ల కాంట్రాక్ట్ ఇస్తా ఈ సంవత్సరము, నువ్వు ఇద్ది. ఇప్పుడు ఆ రోడ్ల కాంట్రాక్టర్ అని చెప్పి అన్ని నిధులు డబ్బులు తెచ్చుకున్నారు సెంట్రల్లో నుంచి. అది సెంట్రల్ ఫండింగ్. సెంట్రల్ ఫండింగ్ ఎన్నిసార్లు తెచ్చుకున్నా, ఎన్నిసార్లు కమిషన్ తీసుకున్నా అది నో అనం. సో ఇప్పుడు రోడ్లు పర్మనెంట్గా ఒకటేసి అదే డబ్బులు తీసుకెళ్ళి ఇంకొక దగ్గర పెట్టచ్చు కదా. ఎందుకు పెట్టట్లేదు? అక్కడ బెనిఫిట్ లేదు కాబట్టి. సో ఆ బెనిఫిట్ గురించే వాళ్ళు అభివృద్ధి అని అనుకుంటున్నారే తప్పితే రోడ్లు అనేది ఒక అభివృద్ధి ఎట్లా అవుతుంది? ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు మీరు నీళ్లు అంటున్నారు కదా. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మేము ప్రతి ఇంటికి ఇచ్చాము, ప్రతి ఇంటికి నీరు ఇచ్చామని నల్లతోటి. ఆ నల్లలు ఎక్కడున్నాయో మీరు తండలకు రండి, నేను చూపిస్తాను. తండల్లో వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ కాకపోతే నీళ్లు ఉండవు. తండల్లో టీఆర్ఎస్ కండ కప్పుకోకపోతే నీకు నిధులు రావు. అది నువ్వు టీఆర్ఎస్ వాడికి సలాం కొట్టాలి, వాడికి అనుకూలంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాడు నీ భూమి కబ్జా చేసుకుంటాడు. ఎక్కడుంది అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏంటి? ఎడ్యుకేషన్, హెల్త్, ప్లస్ మన పిల్లలకి మనందరం తల్లిదండ్రిగా మన పిల్లల్ని మంచిగా చదివించుకుంటాము. ఒకరోజు ఒక పొజిషన్లో చూడాలని అనుకుంటాం ప్రతి తల్లిదండ్రి. కానీ అది అవ్వట్లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మన ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇస్తా అన్నారు. ఆ ఉద్యోగం ఇంతవరకు లేదు. పోనీ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఇవ్వకపోయింది, మన ఎర్రబల్లి కూడా ఉన్నది పీల్చుకొని పిప్పించేస్తున్నాడు కదా. అది ఎక్కడ ఉన్నది? ఇప్పుడు వీళ్ళు చదువుకోవటానికి డబ్బులు పెట్టేది లేదు. పోనీ ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏరియా లేదు పిల్లలకి, యూత్కి. ఎక్కడి నుంచి డెవలప్మెంట్ అండి? స్కిల్ డెవలప్మెంట్ లేదంటున్నారు. బట్ గతంలో ఎర్రబెల్లి అనేక చారిటబుల్స్ పెట్టి, ఎర్రబెల్లి చారిటబుల్ అని చెప్పేసి విద్యార్థుల కోసము నోటిఫికేషన్ సమయంలో చాలా వరకు క్యాంపెయిన్స్ పెట్టడము, ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి ఇక్కడ క్లాసులు పెట్టి వాళ్ళకి మధ్యాహ్నం భోజన పథకాలు పెట్టి మరి కూడా క్లాసులు చెప్పించిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఏది మరి అది ఇప్పుడు జాబులు వచ్చింది కౌంట్ చెప్పండి. ఇప్పుడు నిజంగానే అట్లా చేస్తే ఎర్రబెల్లి అప్పటికి ఇప్పటికి గత 15 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మా నియోజకవర్గంలో? ఎంతమంది అంటే ఇప్పుడు జాబ్లెస్ ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు చూపించండి. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అనేది మనకు నెంబర్స్లో వస్తాయి కదా. నెంబర్స్లో వస్తాయి, లేకపోతే ఇప్పుడు మనం బయట వెళ్తుంటే ఎంత డెవలప్ అయిందనేది తెలుస్తుంది. కానీ ఇప్పుడు మా నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అది మాత్రం ఫర్ షూర్. ఎందుకంటే ఇప్పుడు మేము గత 30 years నుంచి తిరుగుతూ ఉన్నాం. 15 years నుంచి అభివృద్ధి ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో సోషల్ మీడియా ఉంది. అది అభివృద్ధి అన్నారు కదండి. అభివృద్ధి అంటే ఏంటి? మన పిల్లలకి భవిష్యత్తు ఉండాలి, మన పిల్లలు ఒక పొజిషన్లో ఉండాలి. అంతేగాని మన పిల్లల పొజిషన్లో లేనప్పుడు మనకేం అభివృద్ధి ఉంటుంది? సో ఇవన్నీ ఝాన్సీ రెడ్డి రేపు క్రియేట్ చేస్తారా? విద్యార్థులకు భవిష్యత్తు కానీ, లేదా ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే ఇంకా ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ? తప్పకుండా. ఎందుకంటే మేము ఆల్రెడీ 70 acres ట్రస్ట్కి ఇచ్చాము. ఆ ట్రస్ట్ ద్వారా మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, అనాథాశ్రమం. ఎందుకంటే ఇక్కడ చాలామంది అనాథులు పిల్లలు చనిపోతున్నారు, స్పెషలీ ఆడపిల్లలు. ప్రతి ఒక్క ఆడపిల్ల అన్వాంటెడ్ గర్ల్ చైల్డ్, ప్రతి ఒక్క అన్వాంటెడ్ గర్ల్ చైల్డ్ రేపు కళ్ళు ఓపెన్ చేసి ప్రపంచకాన్ని మనం ఎట్లా చూస్తున్నామో ఆ ప్రపంచకం చూడాలనే ఉద్దేశంతో అది అనాథాశ్రమం, ఫీమేల్ అనాథాశ్రమం పెడుతున్నాం. సో గతంలో 2018లో ఇదే నియోజకవర్గం నుంచి జంగా రాఘవరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు. చాలా ఇబ్బందులు పెట్టిండు పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు. చాలా చాలా టైట్ పొజిషన్ ఏర్పడింది ఈ నియోజకవర్గంలో. ఆల్మోస్ట్ స్టేట్ మీడియా అంతా కూడా ఎన్నికలకు దిగింది. అట్లాంటి సిచ్యువేషన్స్ని ఈరోజు ఝాన్సీ రెడ్డి కూడా క్రియేట్ చేస్తాడు ఎర్రబెల్లి దయాకర్ రావు. సో వాటన్నిటిని తట్టుకునేటువంటి క్యాపబుల్తోనే పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బలంగా నిర్ణయించుకున్నట్టున్నారు. అంటే ఒకటి అది అలాంటి వ్యక్తే అట్లా చేస్తాడని ఈయనకు పేరున్నది. నాట్ ఓన్లీ ఇక్కడకు కాంటెస్ట్ చేయాలనుకున్న లీడర్స్నే కాదు, జనాల్ని ఆయనకి ఓట్లేసి గెలిపించిన వాళ్ళనే చేస్తుండే. మమ్మల్ని చేయటానికి ఆయనకి అంత పెద్ద ఇదేమి కాదు, చేస్తాడు తప్పకుండా. కానీ అది అన్నీ మేము ఓవర్కమ్ అవుతాము అని. ఇంకోటి ఏంటంటే అప్పటికి ఇప్పటికి 5 ఏళ్లకి, గతం 5 ఏళ్లకి ఇప్పటికి జనాల్లో కూడా అది వచ్చింది. జనాల్లో ఏంటంటే ఒక చేంజ్ కావాలి, ఒక మార్పు కావాలి,
ప్లస్ ఈయన చేసిన ఫాల్స్ స్టేట్మెంట్స్ కానీ ఫాల్స్ ప్రామిసెస్ కానీ జనాలందరికీ తెలుసు, జనాలందరూ మెలుగుతున్నారు. సో ఇప్పుడు అంత మన ఓటర్స్ అంత ఇదిగా లేరండి. సో ఆల్రెడీ మన ఓటర్స్ అనేవాళ్ళు, మా పాలకుర్తి ఓటర్స్ అనేవాళ్ళు చాలా తెలియకల్లోళ్ళు. సో నాకైతే చాలా కాన్ఫిడెంట్ ఉన్నది మా ఓటర్స్ అంత తెలియగా వాళ్ళు డిసిషన్ తీసుకుంటారని. సో రాబోయే ఎలక్షన్స్లో తప్పకుండా ఆయన మమ్మల్ని అయితే చేసినా కానీ ఈసారి జనం ఉన్నారు. సో గతంలో మీరు సేవలు చేసినప్పుడు పొగిడిన ఎర్రబెల్లి ఇప్పుడు విమర్శిస్తాడు మిమ్మల్ని. సో ఆ విమర్శలను తట్టుకుంటారా? రాజకీయాల్లోకి మీరు అడుగు పెట్టినంటే ఖచ్చితంగా మిమ్మల్ని విమర్శించేటువంటి రోజులు స్టార్ట్ అయినాయి. గతంలో మిమ్మల్ని అనేక సందర్భాల్లో మీరు చేస్తున్న కార్యక్రమాలకు ఆయనే పొగిడిండు. ప్రజల ముందు పొగిడాడు, ప్రజలు లేనప్పుడు మమ్మల్ని చేయనివ్వలేదు కదా. సో దానికి దీనికి ఇప్పుడు ఏమి డిఫరెన్స్ లేదు. అప్పుడేమో ప్రజలు ముందు పొగిడి ప్రజలు లేనప్పుడు మమ్మల్ని చేయనివ్వలేదు ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే మా ముందు విమర్శిస్తాడు అంతే తేడా. సో దానికి మేము రెడీ. సో రేపు పొద్దున మీరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేయబోతా ఉన్నాం. సో స్థానికేత సమస్యలు చాలా వరకు వస్తూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలలో అనేక ఇష్యూస్ అని చెప్పేసి ఇప్పటికీ మీ దగ్గరకు వచ్చి ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా ఏ విధంగా రెక్టిఫై చేస్తుంది? అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కొన్ని పథకాలు ఇప్పుడు ఇంప్లిమెంట్ అయినాయి, అంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ కొన్ని చేస్తున్నారు. సో దానికి తగ్గట్టు ఇప్పుడు మేము ఫోకస్ చేసేది ఏంటంటే మొదటి దగ్గర నుంచి కూడా మా ఓన్గా, అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ తరపున పథకాలు ఇవే కాకుండా మా ఓన్గా ఎప్పుడు కూడా మేము ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కాన్సన్ట్రేట్ చేశాము. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చి మా పాలకుర్తి ప్రజలు కనుక నన్ను ఎన్నుకునేటుంటే ఎమ్మెల్యేగా, సో అది జాబు అంటే ఇప్పుడు మనకి ఎంప్లాయ్మెంట్ దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాము. దానికే ఇప్పుడు మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసమనే ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడుతున్నాము. పిల్లలకి ఏంటంటే ఇప్పుడు చాలామందికి గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసుకోవాలి జాబ్స్ రావాలంటే, బికాజ్ దే హ్యావ్ టు స్టే అప్ టు డేట్ ఇన్ ద మార్కెట్. సో మండల స్థాయి నాయకులతో కూడా మీరు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఏమంటున్నారు, నాయకులందరూ మీ వైపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా, ఎందుకంటే వాళ్ళకి కాంగ్రెస్ ఇన్ని రోజుల నుంచి లీడర్ లేడు. సో వాళ్ళ లీడర్ వచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఎంతూజియాజంగా వర్క్ చేయాలి, మన కాంగ్రెస్ని గెలిపించుకోవాలనే ఆవేశంతో ఆశతోటి అయితే ఉన్నారు. లీడర్ లేని క్యాడర్ ఇంకా మిగిలిందా? డెఫినెట్గా, అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు ఆల్రెడీ యాక్టివ్ అయ్యిండ్రు. అప్పుడు లీడర్ లేనప్పుడు యాక్టివిటీ లేదు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా యాక్టివ్ అయ్యారు. సో ఇంకా దాంతోపాటు మాకు ఇంకా చాలామంది కార్యకర్తలు జాయిన్ అయ్యారు. సో మాకు జాయినింగ్స్ ఎవ్రీడే చాలామంది అవుతున్నారు. ఆల్మోస్ట్ 50 to 60 పీపుల్ జాయినింగ్ అవుతున్నారు. సో వాళ్ళు కూడా ఎట్లా అంటే ఈసారి ఎట్లయినా మన కాంగ్రెస్ని గెలిపించుకోవాలి అనే ఆవేశంతో ఆశతోటి ఉన్నారు. కాబట్టి వాళ్ళలో చాలామంది ముందుకు వస్తున్నారు, మేము చేస్తామని. సో తప్పకుండా ఇప్పుడు ఉన్న క్యాడర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నారు. సో అదే కంటిన్యూ అవుతుంది. సో ఇంకా క్యాడర్ కూడా ఇంకా కొత్త వాళ్ళు వస్తారు. ఇప్పుడు అందరం కలిసి చేసుకుంటాం. ఇప్పుడు మా కార్యకర్తలు అందరం కూడా కలిసి కట్టు మీద మేము కాంగ్రెస్ని గెలిపించుకోవాలని అనుకుంటున్నాము. అవుతుంది కూడా. సో బీఆర్ఎస్ పార్టీ అనేది ఏ ప్రోగ్రామ్ తీసుకొచ్చినా కూడా ప్రజల్లోకి చేరేంత వరకు కూడా మీడియాని కానీ లేదంటే ఊర్లో ఉన్నటువంటి సోషల్ మీడియాని కావచ్చు లేదంటే వాళ్ళ కార్యకర్తలను వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్కడ స్టార్ట్ చేసినటువంటి ప్రతి పథకాన్ని జస్ట్ అది అమలవుతుందా కాదా పక్కన పెడితే ప్రజలకు తెలిసే విధంగా చేసేటువంటి స్ట్రాటజీ బీఆర్ఎస్ స్ట్రాటజీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి వరంగల్లో జరిగినటువంటి రైతు డిక్లరేషన్ కావచ్చు, హైదరాబాద్లో జరిగినటువంటి యూత్ డిక్లరేషన్ కావచ్చు, నిన్న చేవెళ్లలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ప్రజలకు చేరవేయాలి అని అంటే అది నేతలతోనే సాధ్యపడుతుంది. సో అది మీరు చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా? తప్పకుండా, అంటే ఇప్పుడు మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ పెట్టినప్పుడు దట్ ఈజ్ అవర్ గోల్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీ సింగిల్ విలేజ్ కానీ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇన్ దట్ విలేజ్ తండలు కానీ మేము ఆల్రెడీ ముందుగా యూత్ని కానీ మన లీడర్స్ని కానీ మండల స్థాయిలో లీడర్స్ని కానీ వాళ్ళని పంపించి ప్రచారం చేపిస్తాము. మళ్ళీ నేను ఓన్గా పోయినప్పుడు కూడా ఆ ప్రచారం తప్పకుండా చేస్తాము. అది అవేర్నెస్ అనేది మన ఓటర్స్లో తప్పకుండా అది ప్రచారం జరుగుతుంది. అది ఆల్రెడీ వాళ్ళకి ఎడ్యుకేటెడ్ అవుతుంది. ఇప్పుడు ఝాన్సీ రెడ్డి పోరాటము నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమా లేకపోతే పాలకుర్తిలో జరుగుతున్నటువంటి అవినీతి రాజకీయ నాయకుల అంతం పొందించింది? అవినీతి రాజకీయ అంతం. సో మరి నియోజకవర్గ అభివృద్ధి అంటే ఇప్పుడు అవినీతి ఫస్ట్ మనం ట్యాకిల్ చేస్తే
అప్పుడే కదా మనం మనం మన లీడర్షిప్లోకి వచ్చేది. దెన్ మన లీడర్షిప్లోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి. అభివృద్ధి అంటే ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నా ఓన్గా చేసినప్పుడు, మా ఓన్గా చేసినప్పుడు వితౌట్ పొలిటికల్ కెరీర్ అన్నప్పుడు మన తోరూరు మండలంలో చేసాం. ఇప్పుడు అదే ఇప్పుడు నాకు అవకాశం వచ్చి మా పాలకుర్తి జనాలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారనుకోండి, ఆ అవకాశం ఇస్తే నేను మొత్తం మన పాలకుర్తి నియోజకవర్గానికి నేను డెవలప్మెంట్ చేసి చూపిస్తాను కూడా. సో ఫైనల్గా ఝాన్సీ రెడ్డి గారు, ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫైనల్గా నేను మిమ్మల్ని అడుగుతాను, పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు మీరు పోటీ చేయాలనుకుంటున్నారు, ఆ పోటీ అవినీతి రహిత రాజకీయ నాయకులు అంతమొందించడం కోసమా లేదా నియోజకవర్గ అభివృద్ధి కోసమా? రెండింటికి కోసం అండి. ఎందుకంటే ఈ అవినీతి రాజకీయాలు, ఈ గోండాగిరి రాజకీయాలు, ఈ భయపెట్టించే రాజకీయాలు అంతం చేయటం ఒకటి. ఇంకొకటేమో మేము మెయిన్గా అభివృద్ధి కోసము మన నాట్ ఓన్లీ పాలకుర్తి కాన్స్టిట్యున్సీ అభివృద్ధే కాకుండా మన అంటే ఇప్పుడు జాబ్స్ క్రియేట్ చేయటం. ఎందుకంటే అది మీరు ఎక్కడైనా మీరు చూడండి, మన పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో జాబ్ లేనోళ్ళు చాలామంది ఉన్నారు జాబ్స్ ఉన్నోళ్ళ కంటే. ఎస్పెషలీ ఇప్పుడు యూత్ ఎక్కువ ఉన్నారు మనకి ఇక్కడ. సో వాళ్ళలో అనేది జాబ్స్ అసలు లేనేలేవు. అంటే చాలా ఫ్యామిలీస్ కూడా చితికిపోయి అంటే ఫైనాన్షియల్గా కూడా దెబ్బతిని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టారు వాళ్ళ పిల్లల చదువుల కోసము, కానీ బట్ ఆ ఉద్యోగాలు అనేది రావలేదు. సో అభివృద్ధి అనేది ఫస్ట్ ప్రయారిటీ మాకు, అది జాబ్స్ క్రియేట్ చేయటం. ఎందుకంటే అది అయినప్పుడే మన భవిష్యత్తు బాగుపడుతుంది, మన జీవితాలు బాగుపడతాయి. ప్లస్ ఆ పిల్లలు కూడా అంటే ఇప్పుడు ఇంకొక రాజేందర్ రెడ్డి లాగా, ఇంకొక ఝాన్సీ లాగా వాళ్ళ గ్రామాలకు వచ్చి, వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వచ్చి మనం ఒక 10 మందికి హెల్ప్ చేస్తే, ఆ 10 మందిలో కూడా ఒక 5గురన్నా వచ్చి వెనక్కొచ్చి ఇట్లా చేస్తే మాత్రం మనం మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. బట్ ఈ లోపల మేము మాత్రము డెవలప్మెంట్ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మన పొలిటికల్ అనేది ప్లాట్ఫామ్, అంతేగాని అది మెయిన్ అజెండా కాదు. ఎందుకంటే మెయిన్ అజెండా అనుకోండి, మేము 30 years నుంచి సర్వీస్ చేస్తున్నాము, మాకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి, ఎన్నోసార్లు మన ఎలక్షన్స్ వచ్చినాయి, కానీ ఏనాడు కూడా మేము ఏ ఎలక్షన్స్లో కూడా నిలబడాలి అని మేము అనుకోలేదు. ఎందుకంటే మేము వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ తోటి మేము సర్వీసెస్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో ఆ ఆవేదన ఉన్నది, ఆ అవసరం ఉన్నది. సో అందుకోసమని రావాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మొత్తంగా పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ఎజెండా. రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఈ గడ్డపై గెలిపిస్తా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం, ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్నటువంటి అవినీతి రహిత రాజకీయాన్ని అంతమొందించడమే నా లక్ష్యం అంటూ కూడా ఝాన్సీ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఇది మరొకటితో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్.